పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ చేగుమ్మ గ్రామంలో మీ నామములో మీ యొక్క జన్మమును గురించి ప్రకటించు భాగ్యం మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఈరోజు ఈ చేగుమ్మ సంఘముతో నీవు మాట్లాడబోతూ ఉన్నావు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన మత్తయి సువార్తలు 12వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వాక్య భాగము గమనిస్తే ఇక్కడ ఒక చక్కటి సందేశాన్ని మనం గమనించవచ్చు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఎక్కడికి ప్రవేశించాడట? ఎవరు ప్రవేశించారట? ప్రభు అయిన యేసయ్య ఊరూరా సువార్త ప్రకటించుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. ఆ యెరూషలేము పట్టణంలోని ఒక సమాజ మందిరం అంటే ఇప్పుడు మనకు చర్చ్ ఎట్లుందో ఆనాటి యూదులకు ఏముండే సమాజ మందిరాలు, వాటినే సినగోగులు అనేవాళ్ళు అన్నమాట. అలాంటి సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరంలో మరి ప్రతి విశ్రాంతి దినమున మరి ప్రతిరోజు ధర్మశాస్త్రము వారు ధ్యానిస్తూ మరి ఆ యాజకులు అర్చనలు చేస్తూ ఆ దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో జరిగినట్టుగా ఆ సమాజ మందిరముతో నిత్యము ఆ యొక్క మరి ప్రార్థనలు, యాచనలు జరుగుతూ ఉండేవి. అక్కడ ఆ సమాజ మందిరంలో ఇప్పుడు ఎక్కడ జరిగిన సంగతి గురించి మాట్లాడుతున్నాం? ఊర్లో జరిగిన ముచ్చట కాదు మనం చెప్పుకునేది, చర్చిలో జరిగిన ముచ్చట గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారట? ఆ చర్చిలో ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. ఊచ చెయ్యి అంటే ఈ చెయ్యి పడిపోయి, ఈ చెయ్యి పనికి రాకుండా మరి పుట్టుక నుండి అది సన్నగా ఎండిపోయినట్టుగా ఉండి, ఒక చెయ్యి మాత్రమే మంచిగా ఉండి, ఒక చెయ్యి మాత్రమే ఆరోగ్యంగా ఉండి, మరి మరొక చెయ్యి ఊచ చెయ్యి, దేనికి కూడా పనికిరాని, కేవలము చెయ్యి అనే ఒక భాగమే ఉంటది కానీ అది దేనికి కూడా పనికిరాదు. అట్టి అనారోగ్యముతో, అట్టి ఊచ చేయితో వాడు పుట్టుక నుంచి బాధపడుతూ ఉండగా అట్లాంటి వాడు కూడా ఇప్పుడు ఎక్కడున్నాడట? చర్చిలో ఉన్నాడు. ఆ యొక్క సమాజ మందిరానికి వచ్చాడు. మరి చర్చిలో ఎవరుంటారండి? దేవుని బిడ్డలు ఉంటారా? దేవుని నమ్మనోళ్ళు ఉంటారా? ఎవరుంటారు? చర్చికి ఎవరు వస్తారు? బాప్తిస్మం తీసుకొని దేవుని నమ్మిన బిడ్డలము అనుదిన ప్రార్థనలు చేయడానికే చర్చికి వస్తారు. ఇట్లాంటి వాళ్ళ మరి స్వస్థత పొందడానికి రోగులు వస్తారు, కష్టం ఉన్నోళ్ళు వస్తారు, దుఃఖం ఉన్నోళ్ళు వస్తారు, బాధలు ఉన్నోళ్ళు వస్తారు. దేవుని బిడ్డలతో పాటు వాళ్ళు కూడా ఊర్లో ఎవరికి కష్టం ఉన్నా వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అట్ట ఊచ చేయగలవాడు ఒకడు ఆ దేవుని సన్నిధికి వచ్చాడట. ఆ దినమున ఎప్పుడైతే ఆ సమాజ మందిరంలో ఊచ చేయగలవాడు స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అనంటే కేవలం కూర్చొని ప్రార్థనలు చేసుకునే మరి దినము. ఎవరు ఏ పని కూడా చేయకూడదు, కనీసం ఇళ్లలో వంటలు కూడా చేయకూడదు. అందరూ మందిరానికే వస్తారు, మందిరంలోనే ప్రార్థన మీటింగ్ పెట్టుకుంటారు, ఇక్కడేనే భోజనాలు చేసుకొని ఇక్కడి నుంచే ఇంటికి పోతారు. కానీ ఎవరు ఉద్యోగాలకు పోరు, ఎవరు వృత్తులకు పోరు, ఎవరు చేతి పనులకు పోరు, ఎవరు కూలీలకు పోరు. ఆ పనులన్నీ మానుకొని దేవుని సన్నిధిలో మాత్రమే కూర్చునే దినమే విశ్రాంతి దినము. అట్లా ఆ యొక్క యూదులు ఆ విశ్రాంతి దినమున మరి దేవుని స్తుతించుతూ, దేవుని ఆరాధించుతూ, దేవుని కొనియాడుతూ ఉండగా ఆ మందిరమునకు, సమాజ మందిరమునకు ఎవడొచ్చాడట? ఎవరు? ఊచ చెయ్యగలవాడు ఒకడొచ్చాను. ఏమో అందరు దేవుని దగ్గరకు వస్తున్నారు, నేను దేవుని దగ్గరకు వస్తా, నాకు ఏదన్నా మేలు జరుగుతుందేమో అని వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక్కడ యథాప్రకారము ప్రార్థనా కార్యక్రమాలు, పాటలు, మరి ఒక క్రమం ఉంటది కదా, ఆరాధనా క్రమం, ఇదే జరుగుతుంది. కానీ ఈ ఊచ చేయగలవాన్ని ఎవడు కూడా ఏమి కూడా పట్టించుకున్న నాదులు లేరు. అయితే ఎవడో పట్టించుకోని వాళ్ళను, ఏ దిక్కు లేని వాళ్ళకు ఒకడు దిక్కున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆ యేసయ్య కన్నులు ఆ ఊచ చెయ్యగలవాడి మీద పడ్డాయి. అరే, ఈ ఊచ చేయగలవాడు పాపం ఈ మొండి చేతితో ఎలా బతుకుతాడు, ఎలా పని చేసుకుంటాడు అని
యేసయ్య ఏం చేశాడట, ఆ ఊచ చెయ్యి గలవాన్ని మరి బాగు చేద్దాం అనుకున్నాడు. అయితే యేసయ్య ఏ ఊరికి పోయినా అద్భుతాలు చేయడం, ఏ ఊరికి పోయినా రోగుల్ని బాగు చేయడం, కుంటివారు లేచి నడవడం, పక్షవాయు రోగులు పరిగెత్తడం, గుడ్డివారు చూడడం, మూగవారు మాట్లాడడం, చెవిటివారు వినడం, ఇవన్నీ కూడా ఆ యొక్క సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు అను పెద్దలు ఎప్పటి నుండి చూస్తా ఉన్నారో వాళ్ళు ఏదో ఒక అవకాశం దొరికితే యేసు ప్రభుని చిక్కులో పెట్టాలా, ఆయన ఏదో ఒక రకంగా ఆయనలో తప్పు పట్టాలి. ఎందుకంటే ఆయన ఫేమస్ అవుతాడుగా. యేసయ్య ఏమైతున్నాడు ఇప్పుడు? ఫేమస్ అవుతున్నాడు. ఆ ఊరు ఈ ఊరు అని లేదు, ఆ చర్చి ఈ చర్చి అని లేదు, మన మతపోడు మన కులపోడు అని లేదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన వారికి మేలు చేయుచున్న దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఆశించట్లే, ఇగో నేను ఈ మేలు చేస్తే నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, నాకు ఇంత కానుకేయండి అని అనట్లే, ఉచితంగా పొందాడు, ఉచితంగా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఊరూరా. ఎప్పుడైతే ఈ అద్భుతాలు చూశారో మరి ఆయన ఫేమస్ అయిపోతా ఉన్నాడు. అబ్బా, ఏదో ఒక రకంగా ఈయనను ఇరుకులో పెట్టాలి అని ఏం చేస్తున్నారట? 10వ వచనం చూడండి. వారాయన మీద నేరము మోపవలెనని ఏం చేస్తున్నారటండి? ఉందా మాట? ఎవరి మీద నేరం మోపాలని? ఇప్పుడు నేరం మోపాలని చూసిన వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలా, ఊరోళ్ళ? ఎవరాడా? సమాజ మందిరంలో కూర్చున్న వాళ్ళు ఎవరండి? బాప్తిజం పొందిన వాళ్ళు, బల్లారాధన తీసుకునేటోళ్ళు, అనుదిన ప్రార్థనలు చేసేటోళ్ళు కదా, ఉపవాస ప్రార్థనలు చేసేటోళ్ళు, భక్తిగా జీవించే దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? యేసులో నేరము మోప చూచుతూ ఉన్నారు. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు ఇవే ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ సమాజ మందిరంలో ఉన్న దేవుని బిడ్డలు ఆ దేవునిలోనే నేరములు వెతక చూశారు. ఈ రోజు ప్రార్థన చేయుచున్న నీవు మరి నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎంతసేపు తప్పులు పడదామని చూస్తున్నావా? కొంతమంది స్వభావం ఎంత గలీజ్గా ఉంటుందంటే ఎంతసేపు తప్పులే, ఎదుటోళ్ళలో ఏ తప్పు దొరుకుతాదా తప్పులు పట్టడం, తప్పుల్ని ఎత్తి చూపించడం. నేరములెంచువారు వాళ్ళని ఏమంటుంది బైబిల్? ఒకవేళ ఆ నేరములెంచే వారి గుంపులో మనం కూడా ఉన్నామా? ఈ సమాజ మందిరంలో ఉన్నోళ్ళు కూడా మామూలు ఎవరు కాదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆర్డినరీ పీపుల్ కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారట? ఎన్నో ఏళ్ళ నుంచి దేవుని ఎరిగిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారట? నేరములెంచుచూ ఉన్నారు. మీరు ఎంచుకునే నేరాలు ఏమన్నా చేసుకోండిరా అని ఆ నేరములెంచే వాళ్ళని చూసి యేసయ్య ఆయన చేయాల్సిన కార్యాన్ని ఆపాడా? ఆ ఊచ చెయ్యగల వారిని చూసి ఆయన జాలిపడి వాణ్ణి అక్కడ బాగు చేసినట్టుగా, స్వస్థతనిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి నా మీద వాళ్ళు అట్ట మాట్లాడుతున్నారు, నా మీద వీళ్ళు ఇట్ట మాట్లాడుతున్నారు, మా చర్చోళ్ళు ఇంత మాట అన్నారు, మా ఊరోళ్ళు ఇంత మాట అన్నారు, మా సొంత కులస్తులే ఇట్టన్నారు, మా తెలిసిన వాళ్ళు ఇట్టన్నారు, నా మీద నేరాలు మోపారు అని వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు అలిగి నీకొచ్చే రక్షణను, నీకొచ్చే స్వస్థతను నువ్వేం చేసుకుంటున్నావు? నువ్వే దూరం చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? మన మీద అనేకులు నేరాలు ఎంచుతారు. సరే, ఆ ముచ్చట పక్కన పెడదాం. మనమేమన్నా సుఖమా? మనం వేరే వాళ్ళ మీద నేరాలు ఎంచుతున్నామా? అది కూడా చూసుకోవాలి కదా. ఎంతసేపు నన్ను తప్పుపడుతున్నారు అని చెప్పుకుంటున్నావు, మరి మనము ఇతరులను తప్పు పట్టు వారంగా ఉంటూ ఉన్నామా? ఈ నేరములెంచు వాళ్లకు కొన్ని గుణగణాలు ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ నేరములెంచే స్వభావం మనకు ఉందా లేదా అనేది
ఈరోజు బైబిల్లో నుంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. యోహాను సువార్తలో చూడండి 9వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఇదే సందర్భం యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి, మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ ఎలాగు చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి నేరములెంచు వారి యొక్క మొట్టమొదటి స్వభావం ఏంటట? భేదాలు పుట్టించడం. గమనించండి ప్రియులారా, నేరములెంచు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా మంది ఏం చెప్పుకోవడానికి ఇష్టపడతారంటే ఇతరులు నా మీద నేరం మోపారని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు బైబిల్ నీతో ఏం మాట్లాడుతుందంటే, ఇతరులు నీతో నేరం మోపే విషయం నువ్వు పక్కన పెట్టు. అసలు నీవు నేరం మోపువాడుగా ఉంటున్నావేమో. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా కూడా యేసయ్య చేసిన కార్యాలను ఏం చేస్తున్నారు? నేరము మోపుతూ ఉన్నారు. నేరము మోపు వారి యొక్క స్వభావాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే విశ్రాంతి దినమున యేసయ్య స్వస్థతనిచ్చాడో అప్పుడు సమాజ మందిరంలో గోల మొదలైంది. ఏమని గోల మొదలైంది? అక్కడున్న కొంతమంది పెద్దలు, ఏమయ్యా ఈరోజు విశ్రాంతి దినం అని నీకు తెలవదా? ఇలాంటి విశ్రాంతి దినమున ఒకడికి స్వస్థత ఇస్తావా? ఎవరికైనా స్వస్థ ప్రార్థన చేయాలంటే వారంలో 6 రోజులు లేవా? అట్టి 6 రోజులు పక్కన పెట్టి ఈ విశ్రాంతి దినమున నువ్వు వాడికి స్వస్థత ఎట్లిస్తావు అని అంటే యోహాన్ భక్తుడు ఏమని రాస్తున్నాడు? నిజంగా ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. దాంట్లో ఒక చర్చ మొదలైందండి. ఏమని చర్చ మొదలైంది? ఈయన దేవుని నుండి వచ్చిన వాడు కాదు. నిజంగా దేవుని నుంచే పంపబడిన వాడైతే విశ్రాంతి దినమును దేవుని నుంచే వచ్చిన వాడైతే ఏం చేస్తాడు? విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరిస్తాడు. ఈయన విశ్రాంతి దినాన్ని ఆచరించలే కాబట్టి దేవుని నుంచి వచ్చిన వాడు కాదు. మరి కొంతమంది అంటారు ఈయన పాపి అయిన మనుష్యుడు. ఏమంటున్నారండి యేసయ్యను పట్టుకొని? ఈయన పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ ఎలా చేయగలడని కొద్దిమంది అంటారు. ఈయన నిజంగా దేవుని నుంచి వచ్చిన వాడు కాదైతే ఈ ఊచ చేయగలవాడిని ఎలా బాగు చేయగలడండి? నువ్వు చేయలేదు, నేను చేయలేదు. మరి ఊచ చేయగల వాళ్ళని మనం ఎవ్వరం చేయలేని ఒక గొప్ప కార్యం ఒక వ్యక్తి చేశాడంటే ఆయన పాపి ఎలా అవుతాడు? ఆయన నిజంగా దేవుని కుమారుడే. ఇప్పుడు ఆ చర్చిలో ఎన్ని గుంపులైనాయి? 2 గుంపులైనాయి. ఒక గుంపు ఏమంటుంది? ఈయన విశ్రాంతి దినమును ఆచరించలేదు కాబట్టి ఆయన దేవుని నుంచి పంపబడ్డవాడు కాడు. ఒక గుంపు అయిపోయింది. ఇంకో గుంపు ఏమంటుంది? ఆయన దేవుని నుంచి పంపబడకపోతే మరి ఇలాంటి గొప్ప కార్యాలు ఎలా చేస్తాడు? ఒకవేళ దేవుని నుంచి పంపబడలేదు, ఆయన పాప అనుకుందాం, సరే మీ మాటే నిజం అనుకుందాం. దేవుని నుంచి పంపబడ్డోడు కాదు, విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. అలా అయితే ఇంత గొప్ప స్వస్థత, ఇంత గొప్ప అద్భుతం ఆయన ఎట్లా చేయగలడు? ఇప్పుడు ఆ చర్చిలో ఇప్పుడు ఏమైపోయినాయట? భేదము ఏం కలిగిందట? భేదములు ఉందా? వాక్యంలో రాయబడి ఉందా? ఇట్లు వారిలో ఏం కలిగిందట? ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఆమేన్. నేరములించే వాళ్ళ యొక్క మొట్టమొదటి స్వభావం అక్కడ భేదాలు కలిగేస్తారు. యేసయ్య విశ్రాంతి దినాన్ని ఆచరించలేదా? చెప్పండి. బ్రహ్మాండంగా ఆచరించాడు. ఆయన యూదుడండి. ఆయన యూదుడు, సాక్షాత్తు ఆయన యూదా గోత్రపు సింహము. యూదా ఇజ్రాయేలును రక్షించడానికి వచ్చిన ఆ దైవ కుమారుడే యేసయ్య. ఆయన ఎందుకు పాటించలేదు? ఆయన అంటాడు ధర్మశాస్త్రమును నేను నెరవేర్చవచ్చితేనే గాని కొట్టివేయ వచ్చిన వాణ్ణి కాదంటాడు. నెరవేర్చడానికే వచ్చాడు. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పుంది. అందుకే వాళ్ళకు అర్థమయ్యేటట్టు యేసయ్య అంటున్నాడు, ఒరే ఇది విశ్రాంతి దినం కదా అని మీరందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. నీ గొర్రెను నీ పశువు ఊర్లో ఏమన్నా బాయిలపడ్డది అనుకో, మరి నువ్వు పోయి అరే ఈరోజు విశ్రాంతి దినం కదా, నేను పని చేయొద్దు కదా,
సత్యసాముని ఇది బాయిలోనే అని నువ్వు మాత్రం గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకుంటావా? లేకుంటే నువ్వు పోయి దాన్ని కాపాడుతావా? అది ఆపదలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి దానిని రక్షించరా? మరి ఈ మనుష్యుడు ఈ గొర్రె కంటే శ్రేష్టమైన వాడు కాడా? హల్లెలూయా. ఒక గొర్రె బర్రె ఆపదలో ఉంటేనే చర్చిలో నుంచి గబా గబా ఉరికిపోయి దాన్ని కాపాడుకొని నువ్వు ఇంటికి తెచ్చుకుంటావే. మరి అట్లాంటప్పుడు ఒక మనుషుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, పుట్టిన కాడ నుండి నేటి వరకు అంగవైకల్యంతో ఊచ చేయితో ఉన్నప్పుడు నేను చూశాను, వాడిని స్వస్థపరిచాను. ఈడ పంచాయతీ ఏంది? ఇంకీడ సమస్య ఏంది? ఈడ పట్టింపులేంది? ఒకడు స్వస్థత నుంచి విడుదల పొందడానికి విశ్రాంతి దినము అడ్డము కాదు. ప్రార్థన మనకు మేలుకరంగా ఉండాలి కానీ ప్రార్థనే మనకు అడ్డుగా ఉండకూడదు. మనం ప్రార్థన చేసేది దేవుని సన్నిధికి వచ్చేది మన కష్టాలు తొలగిపోవాలి, మన కన్నీరు తొలగిపోవాలి, మన బాధలు తొలగిపోవాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి. ఇదే కదండి కారణం. ఇంతకు మించి వేరే ఏమన్నా ఉంటాయా? మరి అలాంటప్పుడు ఇక ఇక్కడ పనికి మాలిన మత ఆచారాలు వారిని రక్షించగలవా? రక్షించలేవు. ఆ మతాచారాలే రక్షించగలిగితే యేసయ్య వచ్చి స్వస్థత ఇచ్చేదేముంది? ఆ సినగోగులో, ఆ సమాజ మందిరంలో ఆ ఊరి వాడు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తా ఉంటే వాడు ఎన్నడో బాగుపడేవాడు. కాబట్టి ఆచారాలు నిన్ను బాగు చేయవు. ఆచారాలు బాగు చేస్తాయా? పట్టింపులు బాగు చేస్తాయా? ఏమీ చేయవు. నిన్ను బాగు చేయవాడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆమేన్. కాబట్టి నేరాలు మోపే వాళ్ళ యొక్క మొట్టమొదటి స్వభావం ఏంటట? భేదములు పుట్టిస్తారు. అది ఇది ఇది అది అని చెప్పి అక్కడ ఆ చర్చిలో రెండు గుంపులు అయిపోయినాయి. ఒక గుంపేమో ఆయన నిజముగా దేవుని కుమారుడని ఒక గుంపు, ఒక గుంపేమో ఆయన దేవుని కుమారుడు కాదు, ఎందుకంటే మన ఆచారాన్ని తుంగలో దొక్కేశాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాదు. నేరం మోపే వాళ్ళ యొక్క రెండో స్వభావం ఎలా ఉంటదని లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చెప్తూ ఉంది. చూడండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి ఏమైందట? ఒకరిని బాగు చేస్తే సంతోషించాలా కోపడాలండి? మరి ఆ సమాజ మందిరపు అధికారికి ఇప్పుడు ఏమొచ్చిందట? ఇప్పుడు ఏదైనా నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటదిగా, కోపం వస్తుంది. ఆ నిజాన్ని ఒప్పుకోలేని వాడికి ఇప్పుడు ఏమైందండి? కోపం వస్తుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ సమాజ మందిరపు అధికారికి ఏమైందట? ఉత్త కోపం కాదు, కోపముతో మండిపడి అని రాయబడి ఉన్నది. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ధర్మశాస్త్రాన్ని మీరాడు, దేవుని వాక్యాన్ని మీరాడు, యూదుల యొక్క ఆచారాన్ని మీరాడు. ఆచారం వాడిని బాగు చేసిందా? ఆచారం స్వస్థపరిచిందా? స్వస్థపరచలేదే. దేవాలయం స్వస్థపరిచిందా? స్వస్థపరచలేదే. ధర్మశాస్త్రము స్వస్థపరిచిందా? స్వస్థపరచలేదే. విశ్రాంతి దినము వారిని స్వస్థపరిచిందా? స్వస్థపరచలేదే. యూదుల యొక్క ఏ ఆచారము, ఇశ్రాయేలు యొక్క ఏ ఆచారము, వాళ్ళలో ఉన్న ఏ యాజకుడు, వాళ్ళలో ఉన్న ఏ పరిసయుడు, ఏ జ్ఞాని, ఏ ప్రవక్త కూడా ఆ ఊచ చేయగలవాన్ని స్వస్థపరచలేకపోయాయి. మరి అట్టివాణ్ణి యేసయ్య స్వస్థపరచగా అది చూసి సంతోషించకుండా సమాజ మందిరపు అధికారి కట ఏమైందట? కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు గలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా. మా చర్చిలో మాత్రం ఏ రోజైనా ప్రార్థన చేస్తాం, ఒక్కరోజు మాత్రం మీరు ప్రార్థనకు రావద్దు అన్నట్టు ఉంది. ఆ ఒక్కరోజు మాత్రం మీకు స్వస్థతలు లేవు అని బోర్డు పెట్టేసాడు. అయితే అది అసలు ఎప్పుడు రోగం వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు ఆపద వస్తుందో మనకే తెలియదు. ఇప్పుడు ఒక ఇంటికి ప్రార్థన పోతే అమ్మ చెప్తా ఉంది, లటక్కన పాములు వస్తున్నాయి అట. ఆమె ఇల్లు కట్టుకొని కొన్ని ఏళ్ళయింది, ఆ ఇంట్లో ఉండబట్టి కొన్ని ఏళ్ళయింది.
కొన్ని ఏళ్ల నుంచి ఉన్న సమస్య ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చింది. ఈ నీళ్లు రాలేగా అమ్మ, పాములు వచ్చినాయా? ఇప్పుడు సడన్ గా వచ్చినాయి. మరి సమస్యలు ఎప్పుడు వస్తాయో మనకు తెలుసా? ముందు చెప్తాయా? 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో పాములు మేము వస్తాం జాగ్రత్త ముందుగా అని ఆల్రెడీ ముందుకు వచ్చి ఒక సంవత్సరం ముందు చెప్పి పోయి రెస్ట్ తీసుకొని వేరే ఇళ్ళల్లో పండుకొని తిని మళ్ళీ డిసెంబర్ నెలలో వచ్చి ఆ ఇంట్లో దూరుతాయా? చెప్పండి. ఆపద ఎప్పుడు వస్తుంది? ప్రమాదం ఎప్పుడు వస్తుంది? యాక్సిడెంట్ ఎప్పుడైతుంది? ఎవరికేం తెలియదు. మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ అపాయము, ఏ ప్రమాదము ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు సమస్య వస్తుందో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో అప్పుడు మనుషులు పరిగెత్తుకొని ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. ఆమేన్. ఆ రోజు నాకు దేవుడు విడుదల ఇవ్వాలి అని కోరుకుంటాడు. లేదురా ఈరోజు హాలిడే అని బోర్డు పెడతారా? దేవునికి హాలిడే ఉందా అండి? అసలు ఈజ్ దేర్ ఎనీ హాలిడే? దేవునికి హాలిడే ఉందా? ప్రార్థనకు హాలిడే ఉందా? నో హాలిడే ఫర్ గాడ్. దేవునికి హాలిడే అన్నదేం లేదు. ఆయన నిత్యము కన్నిటికి పాపములే నిన్ను కాపాడుచున్నాడు. ఇజ్రాయేలును కాపాడువాడు కురుకడు, నిద్రపోడు. ఆమేన్. నైట్ డ్యూటీలు ఉంటాయి, డే డ్యూటీలు ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు ఉంటాయి, సండే వర్కింగ్ డే ఉంటుంది. 24/7 ఎమర్జెన్సీ అది. ఎప్పుడు దేవుని వైపు చూసినా కూడా ఆయన తప్పకుండా మేలు చేసే దేవుడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించలేక ఎంతసేపు మా యూదాచారము, మా ధర్మశాస్త్రము, మరి మాకు మోషే ఇచ్చాడు, మోషే ఇచ్చిన నియమము, మేము ఇంకా నియమాన్నే పాటిస్తాము, ఇంకా నియమ ప్రకారమే ముందుకు సాగుతాము అనుకొని మరి ఆ ఊరి వాళ్ళు, ఆ సమాజ మందిరం వాళ్ళు ఉన్నారు. అందుకే యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే యేసు ప్రభు యొక్క కార్యాలను అర్థం చేసుకోలేకపోయారు. అందుకే యేసయ్య చేసే ప్రతి పనిలో కూడా ఏం వెతకడం మొదలు పెట్టారు? నేరాలను వెతకడం మొదలు పెట్టారు. యేసు ప్రభు మీద నేరాలు మోపడం మొదలు పెట్టారు. గమనిస్తున్నారా ప్రియులారా? నేరాలు మోపేవాడి మొట్టమొదటి స్వభావం ఎలా ఉంటుందట? ముందు వాడు భేదములు పుట్టిస్తాడు. రెండవది, సత్యాన్ని గ్రహించకుండా, సత్యాన్ని అర్థం చేసుకోకుండా కోపముతో మండిపడతాడు. మూడవ స్వభావము యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. ఈ సంఘటన తెలుసుగా. ధర్మశాస్త్రానుసారంగా ఎవరైనా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపవలెనని ఉందిగా. మరి యేసయ్య, మరి ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడ్డది. ధర్మశాస్త్రానుసారంగా రాళ్లతో కొట్టి చంపాలా. మరి నువ్వు యూదుడవు, యూదా పక్షమున నువ్వు బోధకుడుగా ఉన్నావు కాబట్టి మొట్టమొదటి రాయి నువ్వే అని యేసయ్యకు రాయి తెచ్చి ఇచ్చాడట. యేసయ్య ఏమన్నాడంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం న్యాయంగా తీర్పు తీర్చాల్సిందే. అయితే ఎవడు శిక్షించగలడు? మీలో ఎవడిలోనైతే పాపము లేదో వాడు మొట్టమొదటి రాయేసి ఆమెను చంపండి అని నేల మీద వంగి ఆయన ఏదో రాయడము మొదలు పెట్టిన. ఆడున్న వాళ్ళందరూ ఏమనుకున్నారట? ఊరే మన పాపాలు గినక రాత్తండా ఏంద్రు, మన పాపాలు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతాయి అని ఎక్కడోడు అక్కడి నుంచి పారిపోయాడట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసుని శోధించిరి అని రాయబడింది. అవునా? ఏమని రాయబడిందండి? నేరం లేని వారి యొక్క మూడవ స్వభావం. మొదటి స్వభావం ఏమని నేర్చుకున్నారు? వారు భేదములు పుట్టిస్తారు. రెండవ స్వభావం ఏమని నేర్చుకున్నారు? కోపంతో సత్యాన్ని గ్రహించరు. మూడవది ఏమని నేర్చుకుంటున్నాం? వారు శోధించువారు. ఎవరండి వారు? సత్య అసత్యాలు లేవు. ఎవడు పాపం చేస్తాడా, వాడికి ఎట్లాంటి శిక్ష చేయాలా అని ఈ ఎంజాయ్మెంట్ బాగుంటది. కానీ మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా, మన బతుకు మంచిగా ఉందా, మన జీవితం మంచిగా ఉందా, మనం యథార్థంగా ఉన్నామా, మనం భక్తిగా బతుకుతున్నామా, ఈ ఆలోచన మాత్రం ఉండదు. వారిని శోధించువారు అంటారు. శోధించువారంటే ఎవరండి? ఎప్పుడు నీతో ఏదో ఒక సమస్యను పుట్టించు. కొంతమంది నోరు చూడండి, ఏ మాట అన్నా కూడా తప్పే వెతుకుతారు.
ఏది మాట్లాడినా తప్పే. కొద్దిమందిని పలకరించాలంటే చాలా భయం వేస్తుంది. ఏమండి బాగున్నారా వందనాలు అంటే వాడు ఎక్కలేని శోధకుడు ఉంటాడు. ఏంటా శోధన? నాకేమైందా అంటే ఏమైంది? బాలేనా? ఆరోగ్యంగా లేనా? దిట్టంగా కనపడట్లేదా? ఇన్ని మాటలా? వందనాలండి బాగున్నారా అంటే బాగున్నానండి అంటే అయిపోద్దిగా ఒక మాటలో. కొద్దిమంది కంత్రిగాళ్ళు ఉంటారు. నాకేమైంది అంటే రోగం వచ్చి పడ్డాడు కనపడతాను, మంచిగా లేనా అంటాడు. వీడు ఇష్టన్నాను కానీ ఈసారి మళ్ళా పోతా పోతా వాడు ఎదురు పడితే పలకరించకుండా అడిపోతాడు. ఏబ్రు కళ్ళు నెత్తికెక్కినాయి, పట్టించుకోవట్లే, పలకరించలే, గర్వం పెరిగింది. శోధకుడు వీడెవడండి? ఎంతసేపు ఎదుటోడిలో నేరాలు మోపాలని, ఎదుటోళ్ళు తప్పులు పట్టాలని వెదికే గుంపు. జాగ్రత్త ప్రియులారా, ఎప్పుడు శోధించాలని తలసొద్దు. ఈ గుంపంతా యేసుప్రభు ఎడిపోతే అడిపోతున్నారు. ఏ ఊరు పోతే ఆ ఊరికి పోతున్నారు. ఎందుకు? రక్షణ కోసమా? కాదు, దేవునిలో నేరాలు వెతకడం కోసం. దేనికి పోతున్నారండి? ఆయనలో ఏ తప్పు దొరుకుతుందా, యేసు ప్రభువును ఎలా తప్పు పడదామా, ఏ తప్పు దొరికితే ఏ రకంగా ఆయనను శిక్షిద్దామా. ఆయన ఫేమస్ అయిపోతున్నాడు, ఆయన ఫేమస్ అయిపోతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎదుటి వాడిలో తప్పులు వెతికే స్వభావం నీకుందేమో. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. సత్యాన్ని గ్రహించు. వ్యర్థమైన కోపాన్ని మానేసేయి. సత్యాన్ని గ్రహించు. యేసయ్యలో, దేవుని సేవకులలో, దేవుని బిడ్డలలో, ఎదుటి వారిలో ఏమాత్రం కూడా తప్పులు వెతికే ప్రయత్నాలు నువ్వు చేయబాకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంటది. నీకేమి తోచుచున్నది? కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీలతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. ఇక్కడ ఒక గుంపును పంపించారు. ఏమని? యేసు ప్రభుని ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నీకేమి తోచుచున్నది? మనం కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా? మనం ఈ దేశంలో బతుకుతున్నాం కదా, మరి మనం పన్ను కట్టుట న్యాయమా కాదా? మనం దేవునికే ఇయ్యాలగా, దేశానికి ఎందుకు ఇయ్యాలా? పోయి యేసు ప్రభుని అడుగుపోండిరా ఈ ప్రశ్న. ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. లేదు లేదు, మీరు దేవునికే ఇయ్యాలా, కైసరికి ఇవ్వద్దు అంటేనేమో వెంటనే వీళ్ళు పోయి కైసర్ అనే రాజుకు చెప్పి, చూడు ప్రభువా, మరి ఇక్కడ పన్ను కట్టకూడదు అని రాజుకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు ఆ యేసు ప్రభు అని, అట్ట నేరం మోపుదామని అడిదిపుదామని. లేదు లేదు, కైసరికే పన్ను కట్టాలా, దేవునికి పన్ను కొట్టొద్దంటే మీరు దైవద్రోహులు, దేవునికి కానుకలు ఇవ్వద్దు అంటున్నాడు ఈయనేం బోధకుడని ఇట్టా తప్పు పడదామని, ఆయన ఎన్ని తప్పులు పడదామని. అంటే ఏదో ఒక రకంగా మాట ద్వారా జగడమును పుట్టించాలని. ఈ నేరాలు మోపే వాళ్ళ యొక్క బుద్ధులు ఎలా ఉంటాయట? జగడము పుట్టించువారు. ఎవరండి వాళ్ళు? కైసరుకు పన్ను కట్టండి, దేవునికి కట్టొద్దు అంటేనేమో దైవద్రోహి అంటాడు. కైసరుకు పన్ను కట్టొద్దు అంటే రాజద్రోహి అంటారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని చాలా తెలివైన ప్రశ్న వేసినామని యేసు దగ్గరికి వస్తారు. అప్పుడు యేసు ఏమంటాడు? అరే, మీ దగ్గర ఉన్న ఒక నాణెం నాకు ఇయ్యండి అంటాడు. ఆ నాణెం మీద ఎవరి బొమ్మ ఉన్నదిరా అంటాడు. ఆ రోజుల్లో నాణ్యాలు ఉండేవి. ఈ రోజుల్లో డబ్బుల మీద గాంధీ గారి బొమ్మ ఉన్నట్టే ఆ రోజుల్లో నాణ్యం ఏ రాజు కాలంలో ఉంటే ఆ రాజు యొక్క బొమ్మ దాని మీద ఉండేది. అదా ఎవరి బొమ్మ ఉంది? కైసర్ బొమ్మ ఉందయ్యా, కైసర్దు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. హల్లెలూయా! ఎంత తెలివైన సమాధానం కదా. అంటే కైసరికి ఇవ్వండి అంటే దేశ చట్ట ప్రకారం నువ్వు పన్ను కట్టాలంటే పన్ను కట్టాల్సిందే. ధర్మశాస్త్రానుసారముగా దశమ భాగం ఇవ్వాలంటే నీవు దేవుని భాగాన్ని ఇవ్వాల్సిందే. ఆమేన్. ఇదే కొట్టడానికి వీలు లేదు, అదే కొట్టడానికి వీలు లేదు. అంటే ఇటు పెడితే దైవద్రోహి అందామని, అడు పెడితే రాజద్రోహి అని జగడం పుట్టిద్దామని వస్తారు. నేరాలు మోపే వారి యొక్క 4వ స్వభావం ఏంటట? జగడమును పుట్టించుట. 5వ స్వభావం యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం,
మూడులు మూడవ హక్కులు పలుకుదురు. వాళ్ళు ఎవరకండి? జగడాలు పుట్టించే వాళ్ళు, ఈ అన్ని స్వభావాలున్న నేరము మోపే వాళ్ళ యొక్క మరొక గుణం ఏంటట? మూడులు. మూడులు అంటే మూర్ఖమైన వారు. ఇక వారు సత్యాన్ని గ్రహించరు, సత్యం చెప్పినా వినరు, సత్యం జోలికి రారు. సత్యం మాకొద్దు, మేము పట్టిన కుందేలకు మూడే కాదు. అంటే మా తాత చెప్పిండు, మా నాయన చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు, నేను చెప్తానా, రేపు నా కొడుకు కూడా చెప్తాడు. ఏమని? మూడే కాలు. కుందేలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కానీ వీడు అంటాడు, ఎందుకు మా ముత్తాత 3 కాళ్ళు అని చెప్పిండు. వీడిని కనపడతాయి, 4 కనపడతాయి వీడికి. కానీ మా ముత్తాత తర్వాత, అంటే మా ముత్తాత తెలివిలేనుడా? ఏం మాట్లాడుతున్నావు? మా తాత కూడా చెప్పిండు ఎన్ని కాళ్ళని. అంటే మా తాత తెలివిలేనుడా? అరే ఈడ 4 కనపడుతున్నాయి, నీ అన్ని నాకు వద్దు. మా తాత ఏం చెప్పిండు? మా నాన్న చెప్పిండా ఎన్ని కాళ్ళని. కానీ ఇప్పుడు 4 ఉన్నాయి కదా, ఒకటి మొలిసిందేమో అన్నా వాడేనాడు. అంటే మా నాయన తెలివిలేనుడా? ఏం మాట్లాడుతున్నావు? మా ఖాందాన్ తెలివిలేందా? మా ఊర్లో ఎంత పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది. మా ముత్తాత, తాత, నేను, మా నాయన, రేపు నా కొడుకు కూడా అట్నే చెప్తాడు. ఏమని చెప్తాడు? అదే మూర్ఖత్వం. మూడవ హక్కులు సత్యాన్ని గ్రహించరు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. హల్లెలూయా! మేలు చేయడానికి దినాలక్కర్లేదు ప్రియులారా. మేలు చేయడానికి ఆ రోజు ఈ రోజు అని ఆచారాలు అక్కర్. అసలు యేసయ్య బిడ్డలకు ఆచారమే లేదు, అసలు యేసయ్యకు మతమే లేదు. ఆమేన్. యేసు మతం అని ఎక్కడ ఉందండి? అసలు ఎక్కడా లేదు. యేసు మార్గం మాత్రమే. యేసు ఎవరండి? యేసు అనే మార్గంలో క్రైస్తవులు నడవచ్చు, క్రైస్తవేతరులు నడవచ్చు. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ఇక్కడ ఉన్నది ఒకే ఒకటి, యేసును వెంబడించాలంటే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడును కూడా నీ తండ్రిని చేరాలంటే, నీ సృష్టికర్తను నువ్వు చేరాలంటే యేసుని నమ్మి తీరాల్సిందే. యేసు అనే మార్గంలో నడవాల్సిందే. యేసు అనే మార్గంలో నియమాలు లేవు. యేసు అనే మార్గంలో మరి ఒక ధర్మశాస్త్రం అని మరి ఖచ్చితమైన ఇవని ఏమీ లేవు. ఆచారం అనేది లేదు. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే యేసు అనే మార్గాన్ని క్రైస్తవ మతంగా మార్చింది మానవుడు. ఎవరండి? దేవాలయాలు కట్టుకొని దేవాలయ అధికారులు మార్చారు. ఎవరు మార్చారు? దేవుడు కాదు మార్చింది. ఎవరు మార్చింది? దేవాలయ అధికారులు నియమాలు పెట్టారు, దేవుడు కాదు పెట్టింది. మా చర్చి రూల్స్ ఇయ్యి, మా చర్చి రూల్స్ ఇయ్యి, మా చర్చి. ఎవడు పెట్టుకోమన్నాడా? నువ్వు కట్టుకున్నావు ఆ చర్చి, అవునా? దానికి నువ్వు పెట్టుకున్నావు ఒక పేరు, దానికి నువ్వు పెట్టుకున్నావు ఒక నియమం, నువ్వు పెట్టుకున్నావు. నీ నియమం పరలోకం చేస్తుందా? పరలోకం చేర్చేది యేసయ్యే ప్రియులారా. హల్లెలూయా! నీ చర్చి కాదు, నీ సంఘం కాదు, నీ నియమాలు కాదు, నీ సిద్ధాంతాలు కాదు. పరలోకము చేర్చేది పరిశుద్ధుడైన యేసయ్య మాత్రమే. ఆమేన్. యేసయ్య లేని జీవితం పరలోకము చేరదుగాక. చేరదు. 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట అంటారు కదా, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఏం చేశారట? మొత్తం మూసుకున్నారట. ఇది అతి తెలివి గల్లోళ్ళం కదా అని శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, మరి అక్కడున్న సినగోగులు, ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్న ఆ దేవాలయ అధికారులంతా కూడా మరి ఇలాంటి బుద్ధులు, నేరము మోపే బుద్ధులు కలిగి ఉంటే ఆ నేరము మోపు వారితో యేసే మాట్లాడుతూ ఉన్నాడు. సూటిగా ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు, మరి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఏది ధర్మం? అసలు దేవుని బిడ్డలు కీడే చేయకూడదు, అంతే కదా. అది విశ్రాంతి దినం కానీ మామూలు దినం కానీ
కీడనేది దేవుని బిడ్డలకు తగదు. అవునా కదండి? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య? రక్షణే ధర్మం గాని అసలు హత్య అనేది మనకెక్కడిది? అది చేయనే. మరి ఏది ధర్మం చెప్పండి మీరు? మరి ఆ గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు కాదా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారట? ఊరకుండిరి. ఇక నోట్లో మాట లేదు. అప్పటిదాకా ఎగిరినోరు, కోపంతో మండిపడ్డోడు, భేదములు పుట్టించిన వారు, అప్పటిదాకా సమస్యను పుట్టించాలని, ఏదేదో చేయాలని, ఏదో క్రియేట్ చేయాలని వచ్చిన వాళ్ళందా కూడా ఇప్పుడు ఏం చేశారట? నోరు మూసుకొని దేవుని యొక్క మాటకు, సూటిగా ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా ఉన్నారు. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా అంటది: ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని వీరి మనుష్యుని నా యుద్ధకు తెచ్చి ఇతిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములో ఒక్కటైనను నాకు కనపడలేదు. హల్లెలూయా. యేసయ్యను ఇట్లాంటి నేరాలన్నీ మోపి తీసుకుపోయి పిలాతు ముందు నిలబెట్టారట. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ తీసుకుపోయి యేసయ్యను నిలబెట్టి, అయ్యా ఈయన మరి దేవుని కుమారుడు అంటున్నాడు, మరి ఇక రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఆయనే నేను ఆకాశము నుంచి వచ్చిన తండ్రి యొక్క కుమారుణ్ణి, మెస్సియాను, రక్షకుని అంటున్నాడు, యూదులకు రాజుని అంటున్నాడు. ఇన్ని నేరాలు మోపారు ఆయన మీద. పిలాతు ఏమంటున్నాడండి? మీరు ఈయన మీద ఇన్ని నేరములు మోపితిరే, వీటిలో ఒక్కటైనను, కనీసం ఇన్ని చెప్పారు కదా నేరాలు, ఒకటా రెండా? ఇన్ని నేరాలు మోపారే, వీటిలో ఒక్కటైనను నాకు కనపడలేదు. ఆమేన్. కాబట్టి ఎవరైనా నీ మీద నేరాలు మోపుతుందని నువ్వు నిరుత్సాహపడబాకు. మనుషుల స్వభావమే నేరాలు మోపే స్వభావం. మనుషుల బుద్ధే చెడ్డ బుద్ధి. వారు దేవుని బిడ్డలైనను దేవుని బిడ్డలు కాకపోయినను, యేసును ఎరిగిన వారైనను ఎరగని వారైనను, అన్నిటికంటే ముందు వాడు మనుష్యుడు. మనుషుని యొక్క స్వభావం ఎలాంటిదండి? చాలా చెడ్డది. ఎప్పుడు ఎదుటివాడిలో తప్పులు వెతికేదే. కాబట్టి ఒకరట్టు అన్నారని మీరు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు. ఒకరట్టు అన్నారని చర్చి మానేయొద్దు. ఒకరట్టు అన్నారని సంఘం మానేయొద్దు. ఒకరేదో అన్నారని ప్రార్థన చేయడం మానేయొద్దు. అయ్యగారు ఏదో కోపంలో మాట అన్నాడని అయ్యగారి మీద ఆలుగొద్దు. తప్పులు వెతుక్కుంటా, తప్పులు పట్టుకుంటా కూర్చుంటే నీ సొంత అన్నతో, నీ సొంత భార్యతో, నీ సొంత తండ్రితో కూడా నీవు కలిసి ఉండలేవు. కాబట్టి నేరములెంచే స్వభావం మనలో ఉండకూడదు. నేరాలించే స్వభావం మనలో ఉండకూడదు. ఒకడు మనలో నేరాలించినా కూడా మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదండి? యేసయ్య మీద అన్ని నేరాలు మోపితే న్యాయ విమర్శ చేయవలసిన వాడు ఏమంటున్నాడు? ఇన్ని నేరాలు మీరు మోపారే, ఆయనలో ఒక్కటైనను, ఏమని రాయబడి ఉంది? ఆయనలో ఒక్క నేరమైనను నాకు కనిపించలేదు. కాబట్టి మనందరము దేవుని ముందు విమర్శ దినాన నిలబడాలి. నేరమును మోపువాడుగా ఉంటున్నావా? ఇతరులు నీ మీద మోపిన నేరమును భరించువాడుగా నిన్ను నీవు తగ్గించుకొని ఉంటున్నావా అని ఆ తండ్రి అయిన దేవుడు ఈ మధ్యాహ్న సమయం ముందు మనం అడుగుతూ ఉన్నాడు. కాబట్టి రండి, మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.